హాయ్ గైస్ C20 డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరికైతే ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తూ ఉన్నాను. సో రిజల్ట్స్ రిలీజ్ చేయడం అనేది మ్యాక్సిమం 2 డేస్లో అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి చాలా వరకు ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈవెన్ నేను కొన్ని జెన్యున్ వీడియోస్ అయితే కూడా చూస్తూ ఉన్నాను, బట్ కొన్ని ఫేక్ వీడియోస్ అనేవి కూడా వస్తూ ఉన్నాయి. లైక్ ఈ స్క్రీన్‌తో ఇప్పుడు మీకు కనపడుతున్న స్క్రీన్‌తో సో వీడియోస్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి కదా! లైక్ ఇదైతే ఫేక్ అనమాట. ఓకేనా? సో ఎందుకని ఫేక్ అంటున్నాను అంటే, ఇదే వీడియోలో లైక్ ఇదే ఒక ఫోటోలో ఇక్కడ కార్నర్‌లో మీరు చూసుకోవచ్చు డేట్స్ అనేటివి 26థ్ జనవరి 2024 ఓకేనా? సో కమెన్సెన్స్ డేట్స్ ప్రాక్టికల్‌గా అదేవిధంగా టీటీడబ్ల్యూఏసీ సంథింగ్ ఏదో ఎగ్జామ్స్‌కి సంబంధించిన డేట్స్ అనేటివి జాన్వరివి. బట్ ప్రెజెంట్ వెబ్‌సైట్‌లో మనకు ఆ డేట్స్ అనేటివి లేవు. అంటే C20 రిజల్ట్స్ రిలీజ్డ్ అనేసి ట్యాగ్‌లైన్ ఏదైతే పైన పోతూ ఉందో అది రియలే. బట్ ప్రెజెంట్‌ది కాదు. అది పాస్ట్‌ది. అంటే జాన్వరిలో కూడా మనకు ఒకసారి C20 రిజల్ట్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి కదా! దానికి సంబంధించిన రిజల్ట్స్‌వి. సో ఎవరో ఒక అబ్బాయి లైక్ స్క్రీన్‌షాట్ తీసుకుంటే అప్పుడిది ఇప్పుడు అది వైరల్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో దాన్ని చూసి మీరైతే కంగారు పడకండి. రిజల్ట్స్ రిలీజ్ అయితే డైరెక్ట్‌గా మనకైతే అప్డేట్ అనేది వస్తుంది. సో మీ అందరికి కూడా నేను షేర్ చేస్తాను. సో దయచేసి కంగారు పడకండి. మెయిన్ థింగ్ అది. టెన్షన్ పడకండి. సో ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి సో మీకందరికి కూడా పాజిటివ్‌గానే వస్తాయనేసి ఈసారి అయితే గట్టి నమ్మకం అనమాట. ఎందుకంటే నేను కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్‌తో మాట్లాడుతూ ఉన్నాను. సో వాళ్ళేంటంటే సో మ్యాక్సిమం అందరికి కూడా లూజ్‌గానే చేశాము. కరెక్షన్ ఏమంత స్ట్రిక్ట్‌గా ఏం జరగలేదు అనేసి చెప్తూ ఉన్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ బీటెక్‌కి వెళ్ళాలి అనుకుంటున్న స్టూడెంట్స్‌ని ఆపడం అయితే సో ఎస్‌బిటెట్‌కి అయితే ఉద్దేశ్యం అయితే లేదనమాట. దానికోసము సో చాలా వరకు అయితే కరెక్షన్స్ అనేటివి ఈజీగా జరిగాయి ప్రతి ఒక్క చోట కూడా. ఓకేనా? సో ఇది మీ అందరికి కూడా తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి అండ్ డిప్లొమా అప్డేట్స్‌కి సంబంధించి కూడా. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ రోజుకైతే రాలేదు నా దగ్గరికి. లైక్ C20 రిజల్ట్స్‌కి సంబంధించి. సో అది వచ్చిన వెంటనే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్‌ని అయితే చూస్తూ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం బెనిఫిట్‌గా ఉంటుంది మీ దగ్గర నుంచి. లైక్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ మా దగ్గర ఉన్నారు అనేసి నేను చూపించుకోగలుగుతాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సో మన ఛానల్‌ని రెగ్యులర్‌గా విజిట్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా మీకైతే నేనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అదేవిధంగా ఇన్‌స్టంట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ అయితే ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. సో వెంటనే టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అయిపోండి. మీకు ఏ ఒక్క అప్డేట్ ఉన్న చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తూ వస్తాను. ఓకేనా? సో ఇది గైస్ యాస్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ అప్డేట్‌తో మీ ముందుకి మళ్ళీ తిరిగి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ మళ్ళీ మీ ముందుకైతే కలుస్తాను. కొంచెం ఇరిటేటింగ్‌గా అండ్ కొంచెం బాగాలేదు హెల్త్ కూడా. సో దానికోసం సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఓకే. సీ యూ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.